హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో ఎందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను కాంపాక్ట్ ఎస్యూవీలో ప్రీమియం కార్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే ఇది షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అనమాట. కంప్లీట్ సర్వీస్ హిస్టరీ ఉంది అండ్ ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. టైర్ కండిషన్ కూడా అప్ టు 70% వరకు టైర్ కండిషన్ ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2017 థర్డ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2017 9th మంత్ రిజిస్టర్ మెర్సిడీస్ బెంజ్ 220D 4MATIC వెహికల్ అనమాట. డీజిల్ ఆటోమేటిక్. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి ఏంటంటే మీకు ఫ్రంట్ పొజిషన్లో ఫ్రంట్ సెన్సార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ ఇంటిగ్రేటెడ్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్లో మీకు ఎక్కడ కూడా యాక్సిడెంట్ లేదో, చిన్న చిన్న స్క్రాచెస్ అండ్ డెంట్స్ మాత్రం ఉన్నాయన్నమాట. ఎందుకంటే సార్ యాక్చువల్గా రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా చూడండి. సో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండర్ బాడీలో ఎలాంటి యాక్సిడెంట్ లేదు అండ్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ కూడా లేదనమాట. సో వెహికల్ సంబంధించిన మీకు ఇంటీరియర్స్, ఇంజిన్ ఇంటీరియర్స్ లోకి వస్తే సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లోకి వస్తే మీకు సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ చూడండి. సో ఫ్రంట్ పొజిషన్లో ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు అండ్ యాప్రాన్స్ కానీ ఫ్రంట్ షో పెనల్ కానీ సో ఇవంతా కూడా మీకు ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ షో ప్యానల్ అండ్ యాప్రాన్స్ కూడా అంతా ఒరిజినల్ కండిషన్లో ఉంది. వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకుంటే సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే 2200cc డీజిల్ ఆటోమేటిక్ అనమాట. సో వెహికల్ మైలేజ్ వచ్చేసి ఏంటంటే మీకు సిటీలో వచ్చేసి ఏంటంటే సార్ చెప్తున్నది ఏంటంటే 10 to 12 వరకు మైలేజ్ వస్తుంది. హైవేలో అయితే మీకు 15+ వస్తుంది అనమాట. మీకు ఫ్రంట్ పొజిషన్లో ఎలాంటి యాక్సిడెంట్ లేదు. బానెట్ కూడా ఒరిజినల్ కండిషన్లో ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే సైడ్ వేస్లో మీకు డైమండ్ కట్ అలై వీల్స్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా బ్రిస్టోన్ టైర్స్ ఉన్నాయి. సో టైర్ కండిషన్ 70% వరకు ఉంది. 22లో వేయించారు అండ్ 235/60 18 inches అలై వీల్స్ ఉంది. మెర్సిడీస్ బెంజ్. సో ఫ్రంట్ ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా సైడ్ వేస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే ఓవర్వేమ్స్ ఇంటిగ్రేటెడ్ విత్ ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ చూసుకుంటే ఫుడ్ స్టెప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్ మీరు చూసుకోండి. ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్. సో మనకి 8-way అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పవర్ విండోస్ అనేవి వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. అండ్ దాంతో పాటు పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్ లో వచ్చినాయి. అండ్ లెదర్ సీట్ కవర్స్, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయన్నమాట దీనికి. అండ్ దాంతో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చూడండి. ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేషన్ ఉంది మాత్రం. అండ్ పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ అవైలబుల్ ఉంది. సో వెహికల్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఎలాంటి మాల్ ఫంక్షనింగ్ అనేది లేదనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది 1,14,000 kilometers మాత్రమే జరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఉన్నారు. లెదర్ స్ట్రిప్ ఉంది. కంప్లీట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. 8 ఎయిర్ బ్యాగ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ మనకు లైటింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పవర్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇది మనకి ఏంటంటే హ్యాండ్ బ్రేక్. అండ్ మీకు ఇక్కడ చూసుకో మెర్సిడీస్ బెంజ్ కి ఇక్కడ రైట్ సైడ్ లో ఉంటుంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మీకు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉంది చూడండి. సో లెఫ్ట్ సైడ్ క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అనేవి అవైలబుల్, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ చూసుకుంటే మా ఏసీ అయితే చాలా బాగుంది అండ్ కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ ఉన్నాయన్నమాట. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ వెహికల్ సంబంధించిన కీ ఉంది. సో డ్యూయల్ కీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీకు టెరైన్ మోడ్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్ని కూడా మోడ్స్ అనేవి ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన సో కంప్లీట్ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ లో కూడా మీరు చూసుకోండి. కంప్లీట్ గా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఇంటీరియర్స్ అయితే చాలా బాగుంది. ఫుల్ సన్ రూఫ్ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన లైట్స్ కూడా అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. అండ్ లైట్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన సో ఇక్కడ మీరు చూసుకుంటే సో సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి సన్ రూఫ్
అండ్ ఫుల్ పానోరమిక్ సన్ రూఫ్ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ డ్యూల్ టోన్ ఫినిష్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో కూడా సీట్ కవర్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఎక్కడ కూడా మీకు ఎలాంటి డ్యామేజెస్ కానీ అవైతే ఏమి లేవన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఆ బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. దాంతో ఏంటంటే వెహికల్ వచ్చేసి చాలా బాగా బ్రేకింగ్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. ఆల్ డిస్క్ బ్రేక్ అనమాట. బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు చూసుకుంటే యాంటీనా అనేది ఇంటిగ్రేటెడ్ లో ఉంది. GLC 220D మెసేజ్ బేస్ 4MATIC. బ్యాక్ సైడ్ రేర్ వైపర్ ఉంది, డిఫాగర్ ఉంది, బ్యాక్ సెన్సర్స్ తో పాటు మీకు కెమెరా కూడా అవైలబుల్ ఉంది అనమాట. అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ అండర్ బాడీ కూడా మీరు చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన మీకు డిక్కీ వచ్చేసి ఏంటంటే ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ బాడీ కవర్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. అండ్ క్వార్టర్ ప్యానెల్ కూడా రెండు కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉన్నాయి. అండ్ బాడీ కవర్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. అండ్ వెహికల్ కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ లో మనం ఇక్కడ చూసుకుంటే సో లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ కంప్లీట్ క్రోమ్ ఫినిష్ వచ్చింది. అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా చూడండి, ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమి లేవన్నమాట. అండ్ వెహికల్ కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కి మీకు ఇక్కడ చూసుకోవచ్చు సన్ షేడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో సన్ షేడ్స్ అండ్ వెహికల్ కి సంబంధించిన సన్ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి. గ్లాసెస్ కూడా మీరు చూసుకుంటే అన్ని కూడా 2016 మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాసెస్ ఉన్నాయి అనమాట. సో ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు అన్ని కూడా 2016 గ్లాసెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్ లో మీకు మ్యాట్స్ 3D మ్యాట్స్ కూడా వేయించారు. అండ్ ఇక్కడ కూడా మీకు ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ షీట్స్ ఉన్నాయన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 2026 వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే దీనికి వచ్చేసి అప్ టు 95% మీకు ఫైనాన్స్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళకి కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు సిబిల్ బాగాలేని వాళ్ళకి కూడా నేను ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తారనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ వెహికల్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే 131 lakhs నెగోషియబుల్ పెట్టాను అనమాట. అండ్ వెహికల్కి ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. మీ దగ్గర మంచి కార్ ఏదైనా ఉండి అది షోరూమ్ ట్రాక్ ఉంటే మాత్రం మేము వెహికల్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాము. మా ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే 100 feet రోడ్ మాదాపూర్ బిసైడ్ పంచకట్ట దోశ. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.